ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభమును తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారమును పరిశుద్ధ వారము అంటారు. అంటే నిన్నటి దినము యేసుక్రీస్తు ఆదివారము నుండి, నిన్నటి ఆదివారము నుండి ఈ వారము ఉన్న శుక్రవారం వరకు కూడా చివరి వారం ఆయన జీవితంలో. ప్రతి దినము కూడా లాస్ట్ డే ఆయనకి. నిన్నటి దినము చివరి ఆదివారము, ఈరోజు చివరి సోమవారము. ఆయన మరలా నిన్న దేవాలయానికి యెరూషలేముకు వెళ్ళి ఈవినింగ్కి బేతనియ వచ్చేశారు. మరలా సోమవారం ఉదయం మనకు ఆ భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 20వ వచనం. పట్టణమునకు ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని త్రోవ ప్రక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దాని దగ్గరికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయో కనబడలేదు. అందువల్ల ప్రభు ఏమన్నారు అంటే, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకొందురుగాక అని చెప్పారు. అది వెంటనే ఎండిపోయెను. సోమవారం పొద్దున్న మరలా ఆయన యెరూషలేం దేవాలయానికి వెళ్తున్నారు. అంటే వారమంతా కూడా పస్కా పండుగ అక్కడ జరుగుతుంది గనక అందరూ మార్నింగ్ యెరూషలేము ఆ సిటీలో, ఆ పట్టణములో, ఆ మందిరములో పాల్గొంటూ చుట్టుప్రక్కన పల్లెటూళ్ళు వచ్చేస్తారు. బస్ చేయడానికి, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడానికి, ఆ నైట్ గడిపి మళ్ళా మార్నింగ్ యెరూషలేం వెళుతూ ఉంటారు. అయితే సోమవారం నాడు ప్రభు మరలా వెళ్ళి ఆయన చెట్టును చూచి ఏమైనా, అంటే వెళ్ళే టయానికే ఆయనకి ఆకలి వేస్తున్నట్లుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమైనా ఉపవాసం ఉన్నాడా? ఆ దినం సోమవారం ఆకలి వేయడానికి అయితే అవ్వచ్చు. యూదులు వారములో 2 దినాలు ఉపవాసం ఉంటారు. అందుకే ఆ పరిసేయుడు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాడు కదా, దేవా నేను వారమునకు 2 దినాలు ఉపవాసం ఉంటాను అంటాడు. అంటే యూదులు 2 దినాలు ఉపవాసం ఉంటారు, సోమవారం గురువారం నాడు. ఎందుకు ఈ 2 దినాలు ఉపవాసం ఉంటారు అంటే ఏమని చెప్తారు అంటే, పాత నిబంధన గ్రంథంలో మోషేని ప్రభు ఆ సీనాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు కదా. ఆయన వెళ్ళిన రోజు సోమవారం అట. మళ్ళా 40వ రోజు ఆయన దిగాడు కదా, అది గురువారం అట. కనుక అందువల్ల ఆ రోజు నుంచి యూదులు 2 దినాలు ఉపవాసం ఉంటారు అని అంటారు. అందువల్ల యేసుక్రీస్తు కూడా యూదుడు గనక సోమవారం ఉపవాసం ఉన్నారా? రెండోది, మనుషులు పెట్టిన పద్ధతులకి ఆయన వినే వ్యక్తి కాదు కనుక ఆయన ఉపవాసం ఉన్నాడేమో తప్ప, లేదా ఆకలి వేసిందేమో తప్ప, సరే మొత్తానికి ఆయన ఆకలి కొన్నారు. అక్కడికి వెళ్ళేసరికి అది చూడడానికి ఎలా ఉంది అంటే, ఆకులు పుష్కలంగా ఉన్నాయి. ఆకులు ఉంటే కాయలు ఉంటాయి అంజూరపు చెట్టుకి. కనుక మార్కు ఏమని రాస్తంటే, అంజూరపు పండ్లు కాలము కాదు అని మార్కు రాశాడు. పండ్లు కాలము కానప్పుడు చెట్టుపై పండ్లుంటాయని యేసుకి తెలియదా? తెలుసు. అయితే ఎందుకు చెట్టు మీద పండ్లను వెతకడానికి ఆయన వెళ్ళాడు? ఇందులో ఆధ్యాత్మికమైన భావం అన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకులు ఉన్నాయి అంటే కాయలున్నాయి అని గుర్తు. ఆకులుండి ఇక్కడ కాయలు లేవు. ప్రభువుకు తెలియదా ఉన్నాయో ఉండవో? తెలుసు. కానీ ఈ అంజూరపు చెట్టు ఆకులు రాలిపోయి నూతన ఆకులు తొడగడం, పూత పిందులు పుట్టుకొస్తాయి. అంటే ఆకులు దట్టంగా కనబడేసరికి అందులో తినే పండ్లు ఉంటాయి. పండ్ల కాలము కాకుంటే చెట్టు మీద ఆకులు కూడా ఉండవు కదా. అయితే ఈ చెట్టు ఆకులతో నిండి ఉంది గనక పండ్లుంటాయని మార్గస్థులు, ఆ వెళ్లేవాళ్ళు, అటువైపు వెళ్లేవాళ్ళు భావిస్తారు. ఆకులు కూడా ఉండకూడని ఋతువులో ఎందుకున్నాయో చెప్పలేము. అట్టి చెట్టుని సాదృశ్యంగా
ఆనాటి పెద్దలకు ఒక గుణపాఠం నేర్పించాలి అని అనుకున్నారు ప్రభు. ఆకులు కలిగిన ఈ చెట్టు చూచి అనేకులు మోసపోవడం జరుగుతూ వచ్చింది. అందుకే యేసయ్య దానిని శపించాడు. నన్నే కాదు, ఈ చెట్టు చాలా మందిని మోసం చేస్తుంది. కాయలు లేకుండా కాయలు ఉన్నట్లుగా ఏం చేస్తుంది అంటే నటిస్తుంది. ఈ అంజూరపు చెట్టు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ క్రియారహిత జీవితం, క్రియలు లేని జీవితం. కేవలం వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటే భక్తి ఉండదు, క్రియలు ఉండవు, వేషధారణ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటికి నేటి క్రైస్తవులకు ఈ యొక్క అంజూరపు చెట్టు అనేది సరిపోతుంది. ఆకులే గాని ఫలములు లేవు. అలాగే ఆచారాలున్నవి, బలులు, అర్పణలు, ఆరాధనలు క్రమముగా ఉన్నాయి. కానీ వాటిలో నైతిక విలువ లేదు. ఏదో ఆరాధనలు జరుగుతున్నాయి, ఏదో ఆరాధనలో పాల్గొంటున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం ఫార్మాలిటీగా, ఏదో వాక్యాన్ని చదువుతున్నాం, కానీ అందులో ఆత్మీయత లేదు. దేవాలయ ప్రాంగణంలోనే ప్రధాన యాజకులు వ్యాపారాలు కూడా జరిగిచ్చేస్తున్నారు. ఆకులుండాలి, ఆకులు లేకుండా ఏ చెట్టుకి ఫలములు రావు. ఆకులు ఫలములు రెండు ఉండాల్సిందే. అట్లాగే ఆచారాలుండాలి, వాటితో ఆత్మీయత కూడా ఉండాలి, ఆత్మ ఫలములు కూడా ఉండాలి. ఫలములు లేని చెట్టు శపించినట్లు మనం అక్కడ చూస్తాం. ఫలములు లేని వ్యక్తిని కూడా శిక్షించి అగ్ని పాలవుతాడని ప్రభు చెప్పారు. ఇప్పుడే చెట్టు వేరును గొడ్డలు ఉంచబడినది. ఏ చెట్టు అయితే ఫలించదో, ఏ వ్యక్తి అయితే ఫలించడో, ఏ కుటుంబం అయితే ఫలించడో, దేవునిలో ఆ కుటుంబాలని తగినట్లుగా శిక్షిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ చెట్టులో నుండి ప్రభు మనకు నేర్పించేది ఏమిటంటే, మనకి వేషధారణ కాదు, భక్తి లేకుండా భక్తి కలిగిన వారిలాగా నటించకూడదు. కొన్ని మేఘాలు ఉంటాయి, నీళ్లు లేని మేఘాలు, నీళ్లున్నట్లుగా కనబడతాయి కనుక దాన్ని జలశూన్యము అన్నారు. ఫలాలు లేకుండా ఫలాలు కలిగిన చెట్టులాగా ఫలశూన్యము. కొన్ని బావుల్లో నీళ్లుండవు, కానీ బావులే ఉంటాయి, నీళ్లుండవు, కానీ అవి నీళ్లు లేని బావులు కదా. అలాగును కనుకున్నట్లయితే శిక్షిస్తాను అని ప్రభు ఈ చెట్టుని ఏమయ్యారు అంటే శిక్షించారు. ఆ చెట్టు ఎండిపోయింది. కనుక ఈ యొక్క ఉదయకాలమందు ఈ చెట్టులో నుండి ప్రభు మనకు నేర్పించే విషయం ఏమిటి అంటే, ఆరాధనలో ఎలా పాల్గొంటున్నారో ఆత్మీయత కూడా ఉండాలి. మీరు ఆచారాలు ఉండాలి, ఆత్మీయత కూడా ఉండాలి. ఆకులుండాలి, ఫలాలుండాలి. అలాగే ఆచారాలు ఉండాలి, ఆత్మీయత ఉండాలి. ఈ క్రమాలు లేకుండా మేము ఆత్మీయత అంటే కుదరదు కదా. అందుకని ఆ చెట్టుని ఆ విధంగా ఈ రోజు అనగా సోమవారం నాడు ఆయన శపించారు. మరలా మంగళవారం వెళుతూ ఏం చేశారు అన్నది రేపటి యొక్క దినము విశిష్టత గురించి ఈ పరిశుద్ధ వారములో మనం ధ్యానం చేద్దాము, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, పరిశుద్ధ సోమవారంలో ఈరోజు మీరు కేవలము ఆకులున్నాయి గాని ఫలములు లేవు. అందువల్ల మీరు దానిని ఆ చెట్టుని శపించారు. ఈరోజు మేము ఆత్మీయతలో కూడా ఫలాలు లేని క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఈ చెట్టు మరి ఈ యొక్క ఎందుకు ఈ నేల ఈ చెట్టును బట్టి ఎందుకు వ్యర్థమైపోవాలి? ఈ చెట్టు ప్లేసులో వేరే చెట్టు పెడితే బాగుండు కదా. అలాగే మా జీవితంలో కూడా మీరు ఆలోచిస్తే ఈ వ్యక్తికి బదులుగా వేరే వాళ్ళకి గనక అని మీరు అన్నట్లయితే మా స్థితి ఏమైపోతుంది? అక్కడ వరకు మేము తెచ్చుకోకుండా ఆకులు ఫలాలు కలిగిన వారుగా, ప్రభా క్రమాలు ఆత్మీయత కలిగిన వారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినము ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కొరకై ఈ లోకానికి వచ్చి మా కొరకై ప్రాణం పెట్టిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క చివరి వారములో, మీ చివరి వారములో ప్రభువా, ఈ శ్రేష్టమైన మాటల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు కలుగులాగున సహాయం చేయమని, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి దైవాశీర్వాదాలతో ఇంపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు